ఉండి ప్రపంచానికి నష్టం చేస్తుంది అనుకో, అది హోల్సమ్ యాక్షన్ కాదు. హోల్సమ్ యాక్షన్ అంటే మనకు మంచిదై ఉండాలి, ప్రపంచానికి మంచిదై ఉండాలి, అంటే అందరికీ మంచిదై ఉండాలి. అది. సో కాబట్టి గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ ఆల్, అదే హోల్సమ్ యాక్షన్ డెఫినేషన్. సో అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నాం అనుకోండి, మనం జనరల్గా ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ కోసం మీ బ్యాగ్ మీరు తీసుకెళ్ళండి, కవర్లు తీసుకోకుండా అని చెప్తాం కదా, నో కవర్స్, నో ప్లాస్టిక్స్ ప్లీజ్ అని చెప్పి. ఓకే, నువ్వు వెళ్ళావు, నీకు వస్తువు కావాలి, నీ పని అయిపోతుందని చూసుకుంటున్నావు, కానీ ఒక ప్లాస్టిక్ తీసుకొని వెళ్ళి అది ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ని బయట పడేసావు. ఆ ప్లాస్టిక్ ఏ ఆవో తిన్నది, పొట్టలోకి వెళ్ళింది, ఒక జీవరాశి చనిపోయింది. ఏమైంది అప్పుడు? నువ్వు చేసిన యాక్షన్ ఏమైంది? నష్టం జరిగిందా? కాబట్టి అలా నష్టం జరగకుండా మనం జాగ్రత్త పడాలి మనం చేసే పని వల్ల. అది నీకు మంచిదై ఉండొచ్చు, నీకు మంచి జరిగిపోయింది, నీ పని అయిపోయింది అనుకుంటున్నావు, కానీ నీ పని అయిపోవడం కదా కావాల్సింది, మిగిలిన జీవరాశికి కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఇంగిత జ్ఞానం కలిగినటువంటి జీవి ఎవరన్నా ఉంటే అది మానవుడు. వాడు మిగిలిన జీవరాశుల గురించి కూడా మనమే ఆలోచించాలి. అవి ఎందుకంటే వాటి గురించి ఆలోచించుకోలేవు. మన పాపం అలా పడుకుంటూ పోయింది, దానికి ఏమైందో మనం చూసి గమనించి దానికి ఏదైనా మందు ఇవ్వాలి తప్ప అదేం మనతో చెప్పలేదు. పడిపోయింది, పడిపోయినప్పుడు అది కాలు నొప్పెట్టిందా, ఏమి నొప్పెట్టిందా అని ఏమైనా చెప్తుందా? చెప్పలేదు. కాబట్టి ఏంటంటే మనం గమనించి దానికి మంచి చేయాలి తప్ప ఏం చేయలేం. అలాగే మనం వెళ్తూ వెళ్తూ ఉంటాం, దారిలో అలా కుక్క అడ్డు వస్తుంది, ఆ కుక్కకి ఏం తెలుసు నువ్వు కారులో స్పీడ్గా పోతావని? అదేదో పాపం రోడ్డు క్రాస్ చేస్తుంది, అది రోడ్డు అనేం తెలుసు, ఇవన్నీ ఎలా పోతాయని తెలుస్తుందండి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి ఆ కుక్కను కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం చేసే పని నువ్వేదో మంచి పని కోసం వెళ్ళినప్పటికి కూడా ఆ విధమైనటువంటి కాన్షియస్నెస్ తోటి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని చెప్పి ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుంది? ఈ విధమైనటువంటి ఆత్మయందు మనసు లగ్నం చేసి ఉన్నటువంటి వాడికే అందరి యందు అవ్యజ కరుణ ప్రేమ కలిగి ఉంటాడు అన్నమాట. అందరినీ కూడా ఒకే విధంగా ప్రేమిస్తూ ఉంటాడు. అది ఇక్కడ చెప్పారు అన్నమాట. ప్రసాదే సర్వ దుఃఖానాం నిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిపర్యవతిష్టతే. వాస్తవంగా చూస్తే ఈ బాహ్య ప్రపంచం కష్టాలతో నిండింది కాదు, అది ఈశ్వర స్వరూపం. ఏది? ఈ బాహ్య ప్రపంచం కూడా ఈశ్వర స్వరూపమే. కానీ అందరూ డిఫరెంట్గా ఎలా చూస్తారు? ఇలా కష్టాలతో ఉన్నదని చూసుకుంటూ ఉంటారు. కానీ బాహ్య ప్రపంచం అంతా ఈశ్వర స్వరూపమే, నువ్వు చూడడాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు పచ్చకామర్లోకి అన్ని పచ్చగానే కనబడతాయి అంతే కదా. మామూలుగా జాండీస్ వచ్చిందనుకో అన్నీ ఎల్లోగానే కనిపిస్తూ ఉంటాయి. అలాగే చెడ్డవాడికి అన్ని చెడ్డగానే కనబడతాయి. నువ్వు ఎప్పుడు మంచిగా పవిత్రమైన భావంతో ఉన్నావు అనుకో, అందరూ పవిత్రంగానే కనపడతారు. ఒకవేళ అల్లో ఏం పవిత్రం ఆవగింజంత మంచి ఉన్నా కానీ మంచిగా చూస్తాను. వేరే వాళ్ళలో చెడ్డవాళ్ళు అవ్వచ్చు, ఆ చెడ్డ గుణం మనకెందుకు, మనం కాదు, వాళ్ళలో ఏదో మంచి ఉంటుంది కదా, ఆ మంచిని చూడాలి. కాబట్టి మనం ఒకటి విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుడ్ ఈజ్ గాడ్, ఎవల్ ఈజ్ డెవిల్. ప్రతి వాళ్ళలోనూ చెడుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు చూసారా. అంటే ఏంటి? నువ్వు దెయ్యాల కోసం ఎదుగుతున్నట్టు లెక్క. నువ్వు ఎవరి కోసం ఎతకాలి? దేవుడి కోసం ఎతకాలి. దేవుడు ఆవగింజంతా ఎవరిలో మంచి ఉన్నప్పుడు కూడా దాన్నే చూడాలి. అందరిలోనే ఎంతో కొంత మంచి ఉంటుంది కదా, ఆ మంచిని మనం చూస్తూ ఉండాలి. కాబట్టి ఎక్కువ మంది ఏం చూస్తారు? ఎవరిలో ఏ చెడు ఉందా, అందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా చెడు ఏమన్నా ఉందేమో చూసుకుంటూ ఉంటారు, కోడిగుడ్డుకి ఎంటికలు లాగినట్టుగా. అలా ఉంటారు అన్నమాట. దాని అంటే ఏంటి? అలాంటిది చెడునే చూస్తూ ఉండేటువంటి రకాలు చాలా ఉంటాయి. అలా అంతేకాకుండా మనం మనసులో ఎప్పుడు కూడా భగవంతుని స్వరూపాన్ని, అంటే గుడ్నే ఉంచుకోవాలి, మంచినే ఉంచుకోవాలి, చెడుని మన మనసులో ఉంచుకోవాలి, పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు అదే చెప్పారు, ప్రసాదే సర్వ దుఃఖానం ఎప్పుడు వస్తుందన్నారు? ఆ పవిత్రమైనటువంటి మనసు అయినప్పుడు. అంతకుముందు ప్రసాద్ ఆత్మ వైశ్వ విధేయాత్మ అని చెప్పారు కదా. అంటే మనసును ఆత్మయందు లగ్నం చేస్తే అది పవిత్రం అవుతుంది, ప్రశాంతం అవుతుంది.
ఆ ప్రసాదం అయిన తర్వాత ప్రసాదే సర్వ దుఃఖానం, అది నీకు మంచి ప్రసాదంగా పనికొస్తుంది, నీకు ఒక గిఫ్ట్ లాగా అనమాట. అదే మనసు అదే మనసు నీకు శత్రువు అవుతుంది ఎప్పుడు? నువ్వు చెడుని చూస్తున్నప్పుడు. నువ్వు దాని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అది నీకు శత్రువు అవుతుంది. మనసు అదే, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అనేటువంటిది ముఖ్యం, ఏ విధంగా చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ మనం అది చెప్పారు, తోడు పెట్టినటువంటి పాలు పెరుగుగా మారటకి నిశ్చలంగా ఒక చోట ఉండాలి. అలా ఉంటే కదపకుండా అది పెరుగు అవుతుంది. నువ్వు పెరుగు అవుతుందా లేక ఇలా కదుపుతూ ఉంటే పెరుగు అవుతుంది. అలాగే పరమాత్మ మనసులో దర్శనం ఇవ్వాలంటే మనసు పూర్తిగా నిశ్చలంగా ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ కూర్చో, చెడు కడుక్కో, అక్కడ ఉంది, ఇక్కడ 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 తెల్దాం. ఓకే, నీకు అర్థమైంది కదా? సో కాబట్టి ఏంటంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఒకటి విన్నప్పుడు కానీ వినండి, పుస్తకాలు పక్కన పెట్టండి. ఎప్పుడైనా విన్నప్పుడు కానీ శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, మనసు ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉంటే అర్థమవుతుంది. అలాగే ఆ భగవత్ స్వరూపాన్ని మనసులో చూడాలి అంటే మనం తప్పనిసరిగా మనసు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటేనే కనిపిస్తుంది అని చెప్పారు. సో అలాగా తన మనసుని చంచలంగా ఉండనిచ్చినటువంటి వానికి ఏమవుతుంది అంటే, మామూలుగా ఏమవుతుంది, అందరూ విచ్చలవిడిగా వదిలేస్తారు కదా, చంచలంగా ఉంటే ఏమవుతుంది? దానికి సమాధానంగా ఇది చెప్తారు, నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య వాసవః భావన. ఓకే, నచాయుక్తస్య భావన నచా భావాయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అంటే ఏమన్నారు ఇక్కడ? ఇంద్రియ నిగ్రహము లేని వానికి, ఇంద్రియ నిగ్రహం లేదు అలాంటి వాడికి ఏమవుతుంది? వివేక బుద్ధియు ఆత్మచింతనము కలుగదు అని చెప్పారు. అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం లేకపోతే, ఇంద్రియాలు చెప్పినట్టుగా పోతా ఉంటే, నువ్వు అటేం చూడాల్సిన అవసరం, ఇక్కడ విను, నీకే పనికొచ్చి అటు చూసి ఏం ఉపయోగం లేదు. నీకు అదే చెప్పేది, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకో. ఇంద్రియాల కంట్రోల్ లేని వాడికి ఏమవుతుంది చెప్తాను, నీకేమవుతుందో చెప్తున్నారు ఇక్కడ, నీకే శ్లోకం. ఆత్మచింతన కలుగదు, అది నీకు మెడిటేషన్ చేయలేవు అని చెప్పి. ఆత్మచింతన కాదు, ఆత్మ అనేటువంటిది తెలవదు అన్నమాట. ఈ ప్రపంచమే లోకం అని అనుకుంటుంటాడు. ఇది అనిత్యం, ఇదేం లోకం, ఇది ఒక మాయ, ఇది బుడక వంటి జీవితం, దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ టెన్షన్ పడుతూ ఉంటాడు అవివేకి, అజ్ఞాని. దేనికి టెన్షన్ పడుతున్నావు? ఈ చిటికిపోయే పడిన బుడగల గురించా, శాశ్వతంగా ఉండే ఆత్మ గురించా? దేని గురించి టెన్షన్ పడుతున్నావు? పోయేదాని గురించి ఎలాగ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పోని దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకు టెన్షన్ పడడం? దాని గురించి టెన్షన్ పడడం అవసరం లేదు. కాకపోతే ఆత్మ గురించి టెన్షన్ పడక్కర్లేదు, ఈ పోయేదానికి శరీరం గురించి టెన్షన్ పడక్కర్లేదు. మరి దేని గురించి టెన్షన్? కాబట్టి మనకి ఏం టెన్షన్ ఉండలేదు అనేటువంటిది అర్థం చేసుకోవడం. అవివేకి ఎప్పుడు కూడా ఇలాగ ఎప్పుడు చెప్తున్నానండి, ఇంద్రియాల నిగ్రహం లేదు కాబట్టి ఈ యొక్క టెన్షన్ అన్నమాట, ఆత్మచింతన కలగదు. ఆత్మచింతన లేని వానికి శాంతినే ఉండదు. అర్థమైందా నీకు? ఇది చాలా ఇంపార్టెంట్ నీకు. ఇది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకున్నావు అంటే జీవితం సెట్ అయిపోయినట్టే. ఈ శ్లోకం ఒకటి చాలు. ఇలా ఉన్నారు, శాంతి లేని వానికి ఇక సుఖము ఎక్కడా ఉండదు. నువ్వు వనపర్తిలో ఉండదు, అనపర్తిలో ఉండదు, రాజమండ్రిలో ఉండదు, ఎక్కడా సుఖం ఉండదు. తిరుపతిలో ఉండదు, అరుణాచలంలో ఉండదు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా ఉండదు. ఎందుకు? మనస్తత్వం ఎలా ఉంది కదా,
నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. అసలు ఎంత క్లారిటీగా చెప్పేశారు చూడండి. ఇది 100% జరుగుతూ ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ 99% పీపుల్ ఇలాగే ఉంటారు. మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు, సుఖం ఉండదు, ఎప్పుడు హ్యాపీ, ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు పడుతూ ఉంటారు? కారణం ఏంటంటే ఇదే. అదే చెప్పారు, ఇంద్రియాలు నిగ్రహం లేనటువంటి వాడు వివేక బుద్ధియు ఆత్మచింతను కలగదు. ఆ ఆత్మచింతన లేని వానికి శాంతి కలగదు. శాంతి లేని వానికి ఇక సుఖమే ఉండదు. అది అంత సింపుల్గా చెప్పారు చూడండి. యూ విల్ నాట్ గెట్ హ్యాపీనెస్ అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ ది హ్యాపీనెస్. హ్యాపీనెస్ ప్రాక్టీస్ చేయాలంటే ఆత్మజ్ఞానం వైపు మనసుని తిప్పు. సో రాగద్వేషాలు లేనివాడే యోగి అనబడుతున్నాడు. ఓకే, అట్టి వాడు యుక్తుడు అనబడుతున్నాడు. అంటే పైన చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ దాన్ని పైన చెప్పారు కదా, ఆ రాగద్వేషాలు లేనటువంటి వాడు యోగి అవుతున్నాడు. అతను యుక్తుడు, అతనికి పరమశాంతి కలుగుతుంది, సుఖంగా ఉంటాడు. మరి సుఖం లేనివాడు ఎవడు? దీనికి రివర్స్లో ఉండేటువంటి, దీనికి ఇంద్రియాలు నిగ్రహం లేకుండా ఆత్మ వైపు మనసును తిప్పలేనటువంటి వాడు, వాడికి ఎప్పుడు కూడా నిగ్రహం ఉండదు, ఇప్పుడు కూడా సుఖం ఉండదు అని చెప్పారు. సో ఇంద్రియ నిగ్రహం లేని వానికి సుఖము లభింపదు. యూ విల్ నాట్ గెట్ హ్యాపీనెస్ ఎట్ ఆల్ అని చెప్పారు. ఎవరికి? ఇంద్రియ నిగ్రహం లేనివాడు. సో మనసు హ్యాపీనెస్ కావాలంటే ఏం చేయాలి? అందరికీ హ్యాపీనెస్ కావాలా? అక్కర్లేదా? మరి అక్కాలంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి. ఇంద్రియ నిగ్రహ కావాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? ఆత్మ వైపు మనసును తిప్పాలి. నువ్వు కాళ్ళని తిప్పి పైన పెడతావా లేదా అది వేరే విషయం. ఓకే, శరీరాన్ని తిప్పడం వేరే విషయం. మనసుని ఆత్మ వైపు తిప్పాలి, అది సాధన చేయడం. ఇంద్రియాలని అన్నిటిగా అప్పుడు మనసుని ఆత్మ వైపు తిప్పినప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి, లోపల లాగేసుకుంటుంది. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు నిత్య అనిత్య వివేచన ఉందో అప్పుడే వస్తుంది. నీ యొక్క జీవిత లక్ష్యం నువ్వు ఎప్పుడైతే నిర్ధారించుకుంటావో, జీవితం అంటే ఏంటంటే తెలుసుకుంటావో, ఎందుకు పుట్టావో తెలుసుకుంటావో, నువ్వు ఎవరివో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో, జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తావో, అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది. అప్పుడే నీకు ఇంద్రియ నిగ్రహ శక్తి వస్తుంది. అది తిప్పకుండా, మనసుని ఆత్మయందు తిప్పకుండా ఇంద్రియ నిగ్రహ శక్తి రాదు. అదనమాట. సో కాబట్టి ఇంద్రియముల యందు కోరిక ఎన్నంత వరకు కూడా, ఇంద్రియాలందు ప్రతి ఇంద్రియానికి కోరిక ఉంటుంది. మానవుడు దుఃఖమును అనుభవించి తీరవలెను, దాంట్లో డౌటే లేదు. కాబట్టి దాన్ని, ఇంద్రియాలని కంట్రోల్ చేయకుండా మనం సుఖాన్ని పొందేద్దామని అనుకోవడం మాత్రం అంత అవివేకం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇప్పుడైనా కానీ మనం భగవంతుడి మాట ఆలకించి ఈ ఇంద్రియ సుఖాలను కోరుకోకుండా ఇంద్రియాలని నిగ్రహంలో తీసుకోవాలి. కాకరకాయ పెట్టినా తినాలి. అర్థమైందా? అంటే ఏంటంటే నన్ను కాకరకాయ పెట్టినా తినాలి అంటే ఏంటంటే, ఎంత చేదైనా ఎంత తీపైనా ఒకే విధంగా ఉండాలి. నీకు రాగద్వేషాలు ఉండకూడదు. ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. ఎందుకు ఈ సాధనలో ఇలాగా చేదును కూడా అనుభవింప చేస్తారు అంటే, నీకు ఇంద్రియాలు ఎంత కంట్రోల్లో ఉంటాయి అని. ఇంద్రియాలు కంట్రోల్ తీసుకురావడం. అందుకని చెప్పేసి మనం ఇవన్నిటిని మార్టిఫికేషన్ అంటారు. క్రియాయోగ ఏమంటారు దాన్ని? క్రియాయోగం. క్రియాయోగంలో ఈ మార్టిఫికేషన్ ఒకటి అనమాట. దాన్ని తపస్సు అని చెప్తారు అనమాట. ఆ మార్టిఫికేషన్ ఏం చేస్తారు? ఏదైతే కష్టంగా ఉందో దాన్ని చేస్తారు. కష్టంగా ఉన్నటువంటి దాన్ని తీసుకుని చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ ఆ కష్టం దాని మీద ఫోకస్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఒక కాళ్ళ మీద నిలబడి తపస్సు చేస్తున్నావండి. మనం ఏదో భగవంతుని పొందేయాలి, ఏదో విధంగా ఆ టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడితే భగవంతుడు చెత్తడు అనుకుంటా. ఆ మహాతల్లి కామాక్షిదేవే 3 సంవత్సరాలు ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తే శివుడు వచ్చాడు. కాంచీపురంలో 3 సంవత్సరాలు తపస్సు చేసింది. పతంజలి మహర్షి 3 సంవత్సరాలు ఒంటి కాళ్ళ మీద వృక్షాసనంలో తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇచ్చాడు.
మనం 3 నిమిషాలు ధ్యానం చేయకుండా మీకు ఎవడు శివుడు వచ్చేస్తాడా చెప్పండి? అది కాబట్టి మనం అంత డెడికేటెడ్గా తపస్సు చేయాలి, ఏది లేకుండా. ధ్రువుడు 12 సంవత్సరాలు వృక్షాశ్రమంలో తపస్సు చేశాడు. ధ్రువుడు 12 సంవత్సరాలు వృక్షాశ్రమంలో తపస్సు చేశాడు. ఎక్కడా కూడా చలనం లేకుండా, ఏ ఆహారము లేకుండా నిశ్చలంగా ధ్యానం చేశాడు. అంత తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమే. ఇప్పుడు ధ్రువతారై కూర్చున్నాడు. 12,000 సంవత్సరాలు రాజై పరిపాలించాడు మొత్తం భూమండలాన్ని ధ్రువుడు. ఆ చిన్న బాలుడు 5 సంవత్సరాలప్పుడు తపస్సుకి వెళ్ళిపోయి ఆయన ఏం చదువుకున్నది లేదు, ఏమీ లేదు, కేవలం తపస్సు ఒకటే చేశాడు. ఆయన భూమండలానికి అంతటికి రాజైపోయి 12,000 సంవత్సరాలు పరిపాలించి తర్వాత ధ్రువతారగా నిలిచిపోయాడు పర్మనెంట్గా. ఇప్పుడు కూడా మరి చూడండి, తపస్సు అంటే అది. మరి అంటే ఏంటి? ఆ 12 సంవత్సరాలు కదలకుండా పిల్లవాడు అంత తపస్సు చేసాడంటే ఎంత గొప్ప విషయం అది. ఒక 12 నిమిషాలు అలా నిలబడగలుగుతున్నావు, అలా మనసుని నిలబెట్టగలుగుతున్నావు భగవంతుని మీద. నువ్వు ఎన్నో గుళ్ళు తిరుగుతున్నావు, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నావు, ఒక 12 నిమిషాలు 12 నిమిషాలకి 1 నిమిషం నిలబెట్టగలుగుతున్నావా? మరి ఇంకెందుకు ఇవన్నీ తిరగడం? 1 నిమిషం కదలకుండా ఒక అరగంట కూర్చొని ధ్యానం చేయగలుగుతున్నావు. మరి ధ్యానం చేయలేనప్పుడు, కదలకుండా కూర్చోలేనప్పుడు నువ్వు ఇవన్నీ తిరిగి ఉపయోగం? కాబట్టి సాధన చెయ్యి, తపస్సు చెయ్యి, అదే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అని అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు అనేటువంటివి తప్పనిసరిగా ఈ ఈ ఈ సుఖాలను కోరుకుంటూ ఉంటాయి. అంటే వాటి యొక్క లక్షణం అది. ఎప్పుడు బయటికి పోతూ ఉంటాయి, బయట విషయాలనే కావాలంటారు. పిల్లవాళ్ళు ఉన్నారు, వదిలేస్తే ఏమవుతుంది? ఆడుకుంటా అంటారు, లేదంటే ఏదో కావాలంటాడు, అలా తిరుగుతుంటారు. ఇంద్రియాలు కూడా అటువంటి పిల్లల్లాగా. మనకి 5 పిల్లలు ఉంటారనమాట. ఈ 5 పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే అది కావాలి ఇది కావాలని తిరుగుతుంటారు అనమాట. వాళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి వాళ్ళని ఒక మంచి వైపు నడిపిస్తూ ఉండాలి. ఈ 5 పిల్లలను, ఈ 5 ఇంద్రియాలని ఎలా నియమించాలి? ఈ మనస్సు అనేటువంటి దాన్ని ఆత్మయందు లగ్నం చేస్తూ ఉండాలి. ఆత్మజ్ఞానం వైపు మనసుని భగవంతుని వైపు తిప్పాలి. అందుకే రామకోటి రాస్తున్నావు కదా, రామకోటి రాసినప్పుడు ఏమవుతుంది? మనసు భగవంతుని మీదకి వెళ్తాం. అదే నువ్వు ఏమి చేయకుండా అలాగేదో అటు ఇటు తిరిగావు అనుకో, కాలక్షేపం చేసావు, అది బాగుందా, ఇది బాగుందా, కాలక్షేపం అంటే అదంతా ఇంద్రియాలు లాక్కుపోతాయి, ఎక్కడికో లాక్కుపోతాయి. మళ్ళీ అది చేయాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, ఇవన్నీ ప్రాపంచిక విషయాల మీద పోతుంది. వాటి మించి మనం బయటికి తిప్పడం అనేటువంటిది మనం అలవాటు చేయాలన్నమాట. అదే ఇక్కడ చెప్పారన్నమాట. కావున మనకి ఆత్మధ్యానము చేయుట సాధ్యపడదు. ఆ ఇంద్రియాలు నిగ్రహం లేనటువంటి వాడికి ధ్యానం చేయడం సాధ్యం కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు, ధ్యానం కుదరట్లేదండి, అసలు ఆ ధ్యానం అంటే పిచ్చెక్కిపోతుంది, ఇక్కడ కూర్చుంటే ఏదో రకరకాల ఆలోచనలు వచ్చేది, కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కువ ఆలోచన, ఎందుకు రావు? మరి ఇంద్రియాలు కంట్రోల్లో లేవు కదా. మరి ఇంద్రియాలు కంట్రోల్లో లేవు చెప్పారు కదా. ఏమని చెప్పారు? ఇంద్రియాలు కంట్రోల్ లేని వానికి ఆత్మ వైపు మనసు తిరగదు అని చెప్పారు. కాబట్టి ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యము. సెల్ఫ్ కంట్రోల్ మన మానవత సంస్కార విద్యలో ఆ మొదటి పార్ట్ అదే, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటాయి. ఎందుకంటే ఈ సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహ శక్తి లేకుండా జ్ఞానం కలగదు. నువ్వు విద్యను అభ్యసించేది జ్ఞానం కలగడం కోసం. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి కదా. సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవడం కోసం సాధన చేయాలి. ఆ సాధన చేయడం కోసం ఇవన్నీ ఏర్పాట్లు అవసరం. అదే బయట ఏదో రకరకాల మెటీరియలిస్టిక్ నువ్వు ఎన్ని చేసేసినా ఆ మెటీరియలిస్టిక్గా చదివినటువంటి చదువులన్నీ కూడా సర్వనాశనం చేస్తాయి మనిషిని. ఇప్పుడు అవుతలేదు ఆల్రెడీ, మొత్తం అక్కడికి వెళ్ళి అంతా చదివి ఇంటర్ని కలిసి వచ్చినట్టు ఉంటుంది పరిస్థితి అలా ఉండదన్నమాట. ఎందుకు ఎంత చదువులు చదువుతున్నారు, ఏం ఉపయోగం? ఎప్పుడు టెన్షన్ బతికే, సుఖం లేదు అలా. మరి అప్పుడే ఆత్మయందు లగ్నం చేసినటువంటి ఏమి చదవకపోయినా, ఒక పూరుగుసులో బతికిన, ఒక చిన్న ఊర్లో ఉన్న ఒక రైతు, జస్ట్ వ్యవసాయం చేసుకున్న రైతు, పొద్దున్న సాయంత్రం పనిచేసి ఏ ఆశలో ఉండదు, చక్కగా హ్యాపీగా వచ్చి పడుకుని ఆ అమ్మగారికి ఏదో కొంచెం భోజనం పెట్టుకొని చక్కగా పడుకుంటాడు, హ్యాపీగా నిద్రపోతాడు, టెన్షన్ ఉండదు. వీడు ఎప్పుడు టెన్షన్ బతికి నిద్రపడి సావదా. ఎందుకు బతుకు అలాంటి బతుక.
హ్యాపీగా ఉండాలి. మనకి భగవంతునికి సరెండర్ అయిపోవాలి. అందరిలోని భగవంతుని చూసుకుని చక్కగా హ్యాపీగా నడిచిపోవాలి. ఎంతైతే అంత అవుతుంది అలా. ఆ విధంగా దీన్ని చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారంటే పచ్చిమట్టితో కమ్మరివాడు కుండలు చేస్తాడు. మట్టి కలిపి ముద్ద పీసుకి కుండలు తయారు చేస్తాడు. ఒకసారి అవి కాల్చబడిన తర్వాత మళ్ళీ ఆ మట్టితో వేరే కుండలు చేయడం సాధ్యం కాదు. ఎందుకు ఒకసారి కాల్చేసిన మట్టిని మళ్ళీ కుండలు తయారు చేయాలంటే అది అవ్వదు. అదే రీతిగా ప్రాపంచిక వాంఛలైనటువంటి నిప్పులు యందు కాల్చబడినటువంటి మానవుని మనస్సు ఉత్తమ మనోభావాల వైపు వెళ్ళజాలదు అని చెప్పారు. రామకృష్ణ పరమహంస ఇది ఎగ్జాంపుల్ ఇచ్చారు అన్నమాట. ఆ కాల్చేసిన కుండ గట్టిగా అయిపోయింది. ఆ మట్టి మళ్ళీ ముద్ద పిసికినా ఏం రాదు. కాబట్టి ఈ రాటు తేలిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలా ఈ భగవద్గీతలు ఎన్ని చెప్పినా ఎన్ని బోధనలు చేసినా వాళ్ళ మనసు మాత్రం తిరగదు. వాళ్ళు ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోలేరు. అది వాళ్ళే కాదు, అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఎందుకని ఆ కాల్చేసిన కుండ దేంతో కాల్చారు? ఈ ఈ ప్రాపంచిక విషయాలన్నట్టు సుఖాలు ఉన్నాయి కదా, అలాంటి నిప్పులతో కాల్చేశారు. ఇది కాల్చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మనసు దాంట్లో అతుక్కుపోయింది. కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ వాడు ఎన్నో వేల జన్మలు ఎత్తాలి. పురుగు పుట్ర తర్వాత పంది ఎలాంటి ఎన్ని రకరకాల జన్మలు ఎత్తి తర్వాత మళ్ళీ ఏ మనిషి జన్మ ఎప్పుడో పొరపాటున వస్తుంది కొన్ని వేల జన్మల తర్వాత. అప్పుడు మళ్ళీ ఆత్మవైపు మళ్ళాలే. ఇవన్నీ అంత పురాణం ఉంది. కాబట్టి ఇప్పుడు మానవ జన్మ వచ్చిందంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. ఇంత మానవ జన్మని వృధా చేసుకునేటటువంటి మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఎప్పుడో తర్వాత చేద్దాం కాదు, ఈవేళ ఆత్మవైపు తిప్పు. రేపు ఉంటావో లేదో తెలవు. కాబట్టి ఈవేళ కొంచెమైనా ప్రోగ్రెస్ చేయకపోతే ఇంక ఉపయోగం ఉంది? రేపు ఉంటామో లేదో తెలుస్తుందా మనకి? ఏమి తెలియదు, ఎవరికి తెలియదు. అది వయసుతో సంబంధం లేదు. ఎవరైనా ఎప్పుడైనా పోవచ్చు. ఇది చెప్తాం కదా, ఇది బుడగ జీవితం. ఈ బుడగ ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఎప్పుడో పోతామనేటువంటి అది ఎప్పుడూ అనుకోకూడదు. ఈ రోజే మనం ఆత్మయందు మనసు లగ్నం చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజే ఆత్మజ్ఞానం వైపు కొంచెం ముందు అడిగేయాలి. ప్రతిరోజు కొంచెం కొంచెం ముందు అడిగేస్తే ఏమవుతుంది? అట్లీస్ట్ రేపు కొంచెం ముందుకు వెళ్తాం కదా. కాబట్టి ఆ ప్రోగ్రెస్ని చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎంత ప్రయాణం చేసినా లైఫ్లో, ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ అవన్నీ కూడా అశాశ్వతం. ఏది ఉండదు అసలు. కేవలం శాశ్వతమైనది మనం ప్రోగ్రెస్ చేసేది ఆత్మజ్ఞానం వైపు ఎంత ముందుకు వెళ్ళామనే దానిదే అదే ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. కాబట్టి దాని వైపు మనం వెళ్తూ ఉండాలి. అదే ఇక్కడ రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, అలా ప్రాపంచిక విషయాలతోటి ఈ మనసుని కాల్చేయకండి అని చెప్పారు. కాల్చేయకండి అని చెప్పి మనసు ఉత్తమ మనోభావాలను కలిగేటట్టు మీరు చూసుకోండి. ఎప్పుడైతే ఒక మట్టి ముద్దలా ఉందో, కుమ్మరివాడు ఏం చేయగలుగుతాడు? దాన్ని తీర్చిదిద్దగలుగుతాడు. ఈ మట్టి ముద్దను ఎవరి చేతిలో పెట్టాలి? కుమ్మరివాడి చేతిలో పెడితే అది కుండగా తయారు చేస్తున్నాడు. అదే నువ్వు అదే మట్టి ముద్ద మామూలుగా ఎవడో పిల్లవాడి చేతిలో పడ్డాదనుకో, అది తీసుకుని వెళ్ళి ఆ మంటలో పడేస్తాడు. అది ముద్ద గట్టి ముద్దలాగా అయిపోతుంది. అంతే. దానిలో ఒక మంచి షేప్ వస్తుందా? రాదు. ఆ మట్టి ముద్ద తీసుకెళ్ళి భగవంతుని చేతిలో పెడితే, అంటే మనం భగవంతునికి సమర్పణ చేసుకోగలిగితే ఆయన మలుస్తాడు దీన్ని. ఒక మంచి కుండగా మలుస్తాడు దాన్ని, ఒక మంచి పాత్రగా మలుస్తాడు. కాబట్టి మనం ఈ జీవితాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలి? భగవంతుని చేతిలో పెట్టాలి. అంతే తప్ప అనవసరంగా నీ ఇంద్రియాలకి కంట్రోల్ లేక ఈ మనసుని ప్రాపంచిక విషయాల చేతుల్లో పెట్టేస్తే కనుక అవి నిన్ను ఆ మనసు ఏం చేస్తుందంటే నిన్ను సర్వనాశనం చేసేస్తాయి. అదే నీకు శత్రువు. ప్రపంచంలో ఎవరో శత్రువులు ఉండరండి, నీ మనసే నీకు శత్రువు. అది నీ మనసే నీకు శత్రువు. కాబట్టి ఆ మనసుని మిత్రుడిగా మార్చుకోవాలంటే కేవలం భగవంతుని వైపు, ఆత్మ వైపు తిప్పాలి. అది నెక్స్ట్ శ్లోకం. మరి ఇంద్రియ నిగ్రహం లేని వానికి ఎందుచేత జ్ఞానం కలగదని అంటే, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే
తదస్యాహరతి ప్రజ్ఞాం తదస్యాహరతి ప్రజ్ఞా అయుర్నావామివాంభసి. నిర్నావామివాంభసి. జలముపైని నావను ప్రతికూల వాయువు పెడదారికి లాక్కుని పోవునట్లుగా చంచలమైనటువంటి చంచలముగా ఉన్నటువంటి సంచరించేటువంటి ఇంద్రియాలను అనుసరించు మనసు, అంటే ఇంద్రియాలేమో సంచలంగా ఉంటాయి, మనసు దేన్ని అనుసరిస్తుంది? ఇంద్రియాలను అనుసరిస్తున్నాయి. మన ఇంద్రియాలు అలా చెప్తే అలా పోతా ఉన్నాయి. అలాప్పుడు ఏమవుతుంది? అలా ఇంద్రియాలను అనుసరించేటువంటి మనసు ఏమవుతుందంటే వివేకమును కోల్పోవును, అంటే ఎటో పోతుంది అన్నమాట. ఎటో పోతుంది, దానికి ఒక దారి తెన్ను ఉండదు. అలాగే చుక్కాని లేనటువంటి నామ గాలి వీచు దిశయందు సాగిపోవచ్చు ఉండును. అది ఎలా పోతా ఉంటుందో అలా పోతా ఉంటుంది. మరి అలా పోతే ఎటు పోతావో నీకే తెలియదు. చుక్కానితోటి నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్లో వెళ్ళాలి కదా. సో మరి నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? నీ డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి కదా. ఎప్పుడో డిసైడ్ చేసుకుంటే ఇంద్రియ సుఖాలు అనేటువంటివి తామర వ్యాధి లాంటిది అని చెప్పారు. ఆహా, ఇంక ఇలా గోకుతూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం ఇంకా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంద్రియ సుఖాలు అనేటువంటిది అలా ఉంటాయి. ఇంకా గోక్కుంటూ ఉంటాడు. ఏమవుతుంది గోక్కుంటే? ఇంకా రక్తం వస్తుంది. అంటే ఏంటి? ఇంద్రియ సుఖాలు కూడా అలాగే నిన్ను నువ్వు గోక్కుంటున్నావు లెక్క అనమాట. నిన్ను నువ్వు గోడలతోటే నీ నీ చర్మాన్ని ఓడ తీసుకుంటున్నావు అని లెక్క. కాబట్టి ఇంద్రియ సుఖాలను ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. ఇంద్రియ సుఖాలు అటువంటి అని అంటే ఎటువంటి సుఖం అంటే తామరలో నువ్వు గోక్కున్నప్పుడు వచ్చేటువంటి సుఖం అలాంటి సుఖమే ఇంద్రియ సుఖం అని నువ్వు అప్పుడు అనిపిస్తావు కదా. కాబట్టి నిజమైనటువంటి సుఖం ఏది అంటే ఆత్మయందు మనసు లగ్నం చేసినప్పుడు వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సుఖం. కాబట్టి నువ్వే హ్యాపీనెస్, ఆనందాన్ని ఎక్కడో వెతుక్కుతున్నావు, బట్ యు ఆర్ ది హ్యాపీనెస్. ఐ వాంట్ హ్యాపీనెస్ అన్నావు. బుద్ధ భగవానుడు ఏమన్నాడు? ఐ వాంట్ తీసేరా బాబు, నువ్వే హ్యాపీనెస్ అని చెప్పాడు. ఎగో తీసే, నువ్వు అనేది లేదు, నేను అనేది నువ్వు ఆ శరీరం అనుకుంటున్నావు కాబట్టి ఐ అంటున్నాను. అదే లేనే లేదు, నువ్వు శరీరమే కాదు. వాంట్ అన్నావు, కోరిక. ఇంక వాంట్ ఎందుకు? తీసిపాడే దాన్ని కూడా, కోరిక తీసేయి. కోరికలు వదిలేస్తే గనక నువ్వు ఆనందవానివే అని చెప్పారు మాట. సో అంత 6 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన కనుక్కున్నదేంటి? అన్ని దుఃఖాలకి కారణం కోరికే అని చెప్పాడంటే డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని దుఃఖాలకి కారణం ఏంటి? కోరిక. కోరికను వదిలేస్తే ఏముంది? ఆనందం. నీకు ఆనందం కావాలా, దుఃఖం కావాలా? ఆనందం కావాలంటే కోరికలు వదిలేయాలి, దుఃఖం కావాలంటే కోరికలతోటి ఉంది. అది ఈ రెండిట్లో ఏది కావాలి డిసైడ్ చేసుకో. అది అర్థమైంది కదా. సో ఎంతో తపస్సు చేసి కనుక్కున్నటువంటి సత్యాలు అది. ఆ సత్యాలని నువ్వు పక్కన పెట్టేసి ఇగ్నోర్ చేద్దామంటే అయ్యే పని కాదు. సో డు నాట్ ఇగ్నోర్. టేక్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, టేక్ ఇట్ రైట్ అవే. స్టార్ట్ ఫ్రమ్ నౌ యువర్ సాధన, మౌల్డింగ్ మైండ్ టువర్డ్స్ ది ఆత్మజ్ఞానం. అది చేసడానికి ప్రయత్నం మొదలు పెట్టండి ఇప్పుడైనా. అందుకనే తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్యః ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి నువ్వు ఎప్పుడో చేద్దాం అనుకోవడం కాదు. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ తస్మాద్యస్య మహాబాహో. ఓ మహాబాహో, నువ్వు బలమైన వాడివే, కానీ ఇప్పుడే మొదలుపెట్టు. స్టార్ట్ నౌ. ఎప్పుడే మొదలు పెడతా ఉండవు. తస్మాద్యస్య, ఇప్పుడే మొదలుపెట్టు. ఏం మొదలుపెట్టు? కాబట్టి ఓ మహాబాహో, పరాక్రమశాలి ఓ అర్జున, ఎవని యొక్క ఇంద్రియార్థముల నుండి దూరముగా నుంచునో వాని యొక్క జ్ఞానము స్థిరముగా ఉండును అని చెప్పారు. అదేనా? కాబట్టి ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ సుఖాల వైపు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరగడానికి లేదు.
ఈవేళ కొంచెం ఎంజాయ్ చేద్దాంలే అని పొరపాటును కానీ వాటికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవా ఈవేళకి నువ్వు అవుట్ అక్కడ. ఇంకా అక్కడి నుంచి కింద కింద తీసుకోవాలి. కాబట్టి ఏ ఒక్కసారి కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేనే లేదు. అర్థమైందా? ఏ ఒక్కసారి కూడా. అది స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, ఈ నాన్ వెజ్ అవ్వచ్చు, లేదంటే ఈ ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి ఏదైనా అవ్వచ్చు. చూడండి ఎంత ఎడిక్ట్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకోవట్లే. ఎంత గొప్ప జీవితాన్ని అలా నాశనం చేసుకుంటారా? కాబట్టి అటువంటి జీవితాన్ని ఇంత గొప్ప ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని సద్వినియోగం చేసి ఆత్మజ్ఞానం వైపు ముందుకు వెళ్తూ ఉంటే, ఒకవేళ నువ్వు యోగ భ్రష్టుడివే, ఒకవేళ ఆత్మజ్ఞానం పొందక ముందే ఒకవేళ శరీరం విడిచిపెట్టినట్టయితే, నేను చూసుకుంటాను నిన్ను నెక్స్ట్ జన్మలో కూడా నువ్వు అది కంటిన్యూ చేస్తావు అని చెప్పాడు. కాబట్టి నెక్స్ట్ జన్మలో నువ్వు ఉత్కృష్టమైనటువంటి యోగిగా పుడతావు, ఆ తర్వాత జ్ఞాని అవుతావు. ఒకవేళ నువ్వు సాధన చేయలేదు, ఇంద్రియ సుఖాల కోసమే ప్రాకులాడుతుంటా చనిపోయావు. చనిపోతే ఏమైంది? నెక్స్ట్ జన్మలో కుక్క అయి పుడతావు, లేదంటే ఇంకొక ఇంకొక పురుగై పుడతావు. ఇంక మళ్ళీ ఆత్మజ్ఞానం వైపు తిరుగుతుందా మనసు? తిరుగుతుందా? కాబట్టి ఇప్పుడు ఉన్న ఛాన్స్ని పాడు చేసుకోకూడదు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎవరైతే మిస్ చేసుకుంటారో అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు జీవితం. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం భగవద్గీత చదువుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామంటేనే ఎంతో అదృష్టం ఉంటే కానీ, మానవ జన్మ ఎత్తి కూడా ఇందులోకి రావాలి కదా. ఈ సాధనలోకి రావడం, ఇందులో మళ్ళా అది కూడా ఇటువంటి సందేశాన్ని ఈరోజు వినడం అనేటువంటిది, అది ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే దొరుకుతుంది. అది చూసుకున్నాం కాబట్టి ఆ మనసు ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు నీ మనసుకు చేరవేస్తాడు ప్రేమగా. ఎందుకు? నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి పుణ్యం వల్ల ఇది జరిగింది. అది ఇంకొకరు జరగదు కదా అది. కాబట్టి ఆ పుణ్యం వల్ల ఈ రోజు ఈ సందేశాన్ని భగవంతుడు ఈ విధంగా నీ మనసుకు చేరవేశాడు. సో కాబట్టి చేరవేశాడు కాబట్టి ఆ చేరవేసిన దాన్ని సీరియస్గా తీసుకుని నువ్వు ఆత్మజ్ఞానం వైపు తిప్పు. ఆత్మజ్ఞానం వైపు తిప్పు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రాపంచిక ప్రాకులాట మాని హ్యాపీగా ఉండు, ఆనందంగా జీవించు. బీ హ్యాపీ, నో టెన్షన్ ఫ్రీగా ఉండు, హ్యాపీగా నిద్రపో, భగవంతునికి సరెండర్ అయిపో, పూర్తిగా నువ్వు చేయగలిగిన మంచి పనులు చేసేస్తూ ఉండు, ధ్యానం చేసేస్తూ ఉండు, ఖాళీగా కూర్చోకు. అర్థమైంది కదా? సో ఈ విధంగా చేసినప్పుడు నువ్వు తప్పనిసరిగా సన్మార్గాన్ని మంచి వైపు నడవగలుగుతావు అని చెప్పారనమాట. ఓకే, కాబట్టి అంటే ఈ శ్లోకం చాలా ఆన్సర్గా చెప్పారు లాస్ట్లో. ఆ చంచలత్వమైనటువంటి మనసును ఆ విధంగా చేసుకోమని చెప్పి. ఓకే, ఆత్మజ్ఞానం ఎవరైతే అలా నిగ్రహించుకుని ఉంటారో వాళ్ళ జ్ఞానం స్థిరం అవుతుందని చెప్పారు. ఇచ్చట ఇంద్రియాల నుంచి వాని పనులు చేయవద్దని మాత్రం చెప్పట్లేదు. ఇంద్రియాలను పనులు వాళ్ళు చేయించాలి. ఇప్పుడు ఈ కళ్ళు చూడకుండా, ఈ చెవులు వినకుండా మనం ఏ సేవ చేయలేం. ఈ ఇంద్రియాలతో సేవ చేయించు, ఊరికే టైంపాస్ చేయడం ఎందుకు? ఈ ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించు, సద్వినియోగం చేయించు వీటిని. ఇంత మంచి ఇంద్రియాలు ఇచ్చాడు కదా. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా 2 కళ్ళు తీసుకొచ్చి ఇస్తాడా? ఓ 10 కోట్లు ఇస్తాను, నీ గుండె ఇచ్చేస్తా అంటే నువ్వు ఇస్తావా? మరేంటి? ఎంత విలువైనటువంటి గుండెని నీకు ఇచ్చాడు పరమాత్మ. ఇచ్చి ఇంకా టెన్షన్ పడతావా? బుద్ధి ఉందా నీకు అసలు లేదా? ఇంత విలువైనటువంటి గుండె ఇచ్చాడే, ఇప్పుడు వరకు ఒకసారి కూడా ఆగలేదు పాపం. అది కొట్టుకుంటానే ఉంది పొద్దు నుంచి, చిన్నప్పటి నుంచి, పుట్టిన కాడి నుంచి. మరి అలాంటి విలువైన గుండె ఇచ్చాడు, అంత అద్భుతమైనటువంటి కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. మరి వీటిని దేనికి ఉపయోగిస్తున్నావు? దుర్వినియోగం చేస్తావా? జస్ట్ సినిమాలకి షికారులకి అలా కాలక్షేపం చేసేసి దీన్ని ఇంత నాశనం చేసుకుంటావా? వీటిని సద్వినియోగం చెయ్యి, లోక సంగ్రహార్థం, ప్రపంచం కోసం ఉపయోగించు. వీటినన్నింటిని కూడా, ఇంద్రియాలన్నింటినీ కూడా ఆత్మ వైపు తిప్పు, మనసు భగవంతుని వైపు తిప్పు, భగవంతుని సేవ కోసం చెయ్యి. ఆయనే కదా ఇచ్చింది ఇది. మరి ఆయన కోసం ఉపయోగించకపోతే ఎవరి కోసం ఉపయోగిస్తాం మనం? మరి ఆయన చేద్దాం అనుకున్నదేంటి? ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించడమే ఆయన కర్తవ్యం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది ఎప్పుడైతే ఈ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం, మంచి వాళ్ళని రక్షించడం కోసం నేను అవతారం దాలుస్తాను అని చెప్పాడు. మరి మనం ఎందుకు అవతారం ఎత్తామండి? మనం ఎందుకు పుట్టాం? మనం ఆ భగవంతుడు సేవకులుగా పుట్టాము. ఆయన యొక్క ధర్మాన్ని రక్షించడం కోసం, ఆయన సేవ చేయడం కోసం మనం పుట్టాం. కాబట్టి మనం ఆ ధర్మాన్ని రక్షించడం కోసం మన పని చేయడం మన ధర్మం. మనం ఆయన సేవకులు. అర్థమైంది కదా? సో కాబట్టి మనం టైం పాస్ చేయడం కాదు, మనం వీలైనంత వరకు కూడా అటువంటి ధర్మాన్ని అనుచరిస్తూ ఎటువంటి అధర్మాన్ని వైపు కూడా మనసు వెళ్లకుండా, అధర్మాన్ని మనం మన మన జీవితంలోకి తీసుకురాకుండా, అంతేకాకుండా అధర్మాన్ని నిర్మూలించడం కోసం మన ప్రయత్నం మనం అయితే చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఎంత చేయగలిగితే అంత చేస్తాం. మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. అదే ఇక్కడ భగవద్గీత బోధించేటువంటి సారాంశం అన్నమాట. అదే నిష్కామ కర్మ. ఓం తత్సదిది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ అద్వితీయోధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి 2 నిమిషాలు ధ్యానం. సిట్ స్ట్రైట్, కీప్ ఐస్ జెంట్లీ క్లోజ్డ్. పరమాత్మని మనసులో ధ్యానిస్తూ ఓం 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 వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై